ఒక బడుగు బలహీన వర్గాన్ని నుంచి ఒక ఆశా జ్యోతిగా మీరు ఈ రాజకీయంలో వచ్చారు. వేర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ నౌ యు ఆర్ యాజ్ డిప్యూటీ సీఎం. ఒక ఓటు అనేటువంటి పెద్ద ఆయుధాన్ని భారత రాజ్యాంగం మనకు అందించింది. మన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవడానికి ఒక పెద్ద ఆయుధం లాగా ఇచ్చింది. పాదయాత్ర సార్, పీపుల్స్ మార్చ్, ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ సేఫ్టీయే మీ ప్రధాన పాత్రగా మీరు పోషించారు. అందరికంటే ఎక్కువగా అలదొక్కబడినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే మహిళలు. ఇంకొక బలమైనటువంటి అంశం కూడా భారతదేశ సమాజంలో ఉన్నది ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థకి పునాది లాంటిది మహిళలు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు రియల్ స్పీక్. సార్, ముందుగా తెలంగాణ స్టేట్ ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ పోలీస్, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఓ మంచి కార్యక్రమం ఇది. అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఉన్నటువంటి సమస్యల పైన ఒక 3 రోజుల కాన్ఫరెన్స్ చక్కగా నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని వాటిలోంచి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఒక పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి సూచనలు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఐ అప్రిషియేట్ ది డైరెక్టర్ పోలీస్ అకాడమీ. మీరు నిజాం కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు, అక్కడ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్, దాని తర్వాత 4 సార్లు కన్జర్వేటివ్గా గెలిచారు సార్. ఒక బడుగు బలహీన వర్గాన్ని నుంచి ఒక ఆశా జ్యోతిగా మీరు ఈ రాజకీయంలో వచ్చారు. సో యు వేర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ నౌ యు ఆర్ యాజ్ డిప్యూటీ సీఎం సార్. అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? హౌ యూ వాంట్ టు రిప్రజెంట్? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఒక ఓటు అనేటువంటి పెద్ద ఆయుధాన్ని భారత రాజ్యాంగం మనకు అందించింది. మన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోవటానికి మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవటానికి ఒక పెద్ద ఆయుధంలాగా ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకొని మన సమస్యల పరిష్కారం కోసం పనికొచ్చే నాయకుడిని ఎన్నుకోవటం అనేది ఒక ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అట్లాగే ప్రజా జీవితంలోకి వచ్చే ప్రతి నాయకుడు కూడా 2 రకాలైనటువంటి ఆలోచనతో 2-3 రకాలతో చూస్తూ ఉన్నాం. కొద్దిమంది కేవలం ఆ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, సమస్యల్ని, లేకపోతే ఆ సమాజ పరివర్తన కోసం, జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం, మార్పు కోసం వచ్చేవాళ్ళు కొద్దిమంది తన జీవితాన్ని దానికోసం అంకితం చేయాలి. సరే, కొద్దిమంది సహజంగా వారి ఆస్తులనో, లేకపోతే వారి స్టేటస్నో, లేకపోతే వారికి ఒక హోదాగానో మిగిలిపోతుందని వచ్చేవాళ్ళు కొద్దిమంది. ఆ వచ్చే వాళ్ళని సక్రమంగా గుర్తించుకొని మన కోసం ఎవరు నిలబడతా ఉన్నారు, ఎందుకు వస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ కూడా ఓటేసే ముందు ఆలోచన. మీరు అడిగిన అట్లుగా నేను వచ్చిన నేపథ్యం కానీ, పెరిగిన వాతావరణం కానీ, నేను వచ్చిన సామాజిక పరిస్థితుల ప్రభావం కానీ, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచే నా మనసులో చాలా ప్రభావితమైనటువంటి అంశాలు. అంటే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ చట్టసభల ద్వారానే ఒక సామాజిక మార్పుకి నాంది పలకవచ్చు. ఎందుకంటే ఏ ఆలోచన చేసినా చట్టసభల్లో చట్టాలు వస్తే తప్ప, వాటి అమలు చేస్తే తప్ప ఆ మార్పుకి అవకాశం లేదు. సరే, ఈ సమాజం కూడా, భారతదేశ సమాజ నిర్మాణం కూడా చాలా మిగతా దేశాలతో పోలిస్తే చాలా సంక్లిష్టమైన నిర్మాణం. దీంట్లో ఈ నిర్మాణంలో కొన్ని దశాబ్దాలుగా, అంటే శతాబ్దాలుగా కూడా చెప్పవచ్చు, రకరకాలైనటువంటి ప్రభావం చూపించేటువంటి, ఒత్తిళ్లు చూపించేటువంటి, లేకపోతే అలగదొక్కబడేటువంటి పరిస్థితులు, అవమానించబడేటువంటి పరిస్థితులు, అసమానతలతో నిర్మించబడినటువంటి సమాజంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరికి సమానంగా అందుబాటులో లేనటువంటి, ఉండకుండా ఉండేటువంటి నిర్మాణం, ఇవన్నీ ఉన్నాయి. సో వాటన్నింటినీ అధిగమించాలి అని అంటే తప్పనిసరిగా చట్టసభల్లో ఉంటే తప్ప మనం అధిగమించలేము. సో అందుకోసమే నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా చాలా స్పష్టత ఉంది నాకు, చట్టసభల్లోకి రావాలి, ఆ మార్పుకి మనం అంకితం కావాలి. స్టూడెంట్ లీడర్గా ఉన్నా, లేకపోతే కౌన్సిల్లో ఉన్నా, లేకపోతే అపోజిషన్ లీడర్గా పనిచేసినా, లేకపోతే డిప్యూటీ స్పీకర్గా పనిచేసినా, చీఫ్ విప్గా పనిచేసినా, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసినా, లేకపోతే ఫైనాన్స్ చూస్తున్నటువంటి వ్యక్తిగా కూడా
ప్రతి సందర్భంలో కూడా నేను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చట్టసభల్లో మాట్లాడేటువంటి అంశాలు కానీ నేను అనుకునేటువంటి ఆ సామాజిక మార్పుకి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదనేటువంటి 1-2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు చేస్తాను. పాదయాత్ర సార్, పీపుల్స్ మార్చ్ 1000 కిలోమీటర్ పైగా నడిచారు సార్. దాంట్లో ముఖ్య అజెండా ఏముందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళకు బేసిక్ శానిటరీ, వాళ్ళ హెల్త్ కేర్, వాళ్ళ సేఫ్టీయే మీ ప్రధాన పాత్రగా మీరు పోషించారు. నేను అదే చెప్పాను, భారతదేశ సమాజ నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా అనదొక్కబడినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే మహిళలు. అంటే దే ఆర్ హైలీ సప్రెస్డ్ వాళ్ళు. అందుకోసం మనం గతంలో చాలా చూసాం, సతీ సహగమనం, లేకపోతే డౌరీ, లేకపోతే వితంతు వివాహం అనేది లేకపోవటం, ఆస్తి హక్కులు లేకపోవటం, సమాన హక్కులు లేకపోవటం, మొత్తం డిపెండబిలిటీ. సో ఇవన్నీ కూడా అంటే ఈ భారతదేశ సమాజంలో ఉన్న మహిళలందరూ అనుభవించినవి ఒక కులం మతం అని. ఇంకొక బలమైనటువంటి అంశం కూడా భారతదేశ సమాజంలో ఉన్నది ఏంటంటే బలమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థకి ఒక పునాది లాంటిది మహిళకు. సో ఆమెను అనగదొక్కి ఉంచి ఆ కుటుంబం బాగా అభివృద్ధి చెందాలంటే సాధ్యమయ్యేది కాదు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చి ఆమె మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాన్ని మొత్తం చుక్కానిగా నడుపుతున్నటువంటి మహిళలను మనం శక్తివంతురాలు చేస్తే డెఫినెట్గా కుటుంబం మొత్తం ఎంపవర్ అవుతుంది. ఈ క్రమంలో మహిళ అనేటువంటి ప్రత్యేక అంశంతో పాటు మిగతా సామాజిక వర్గీకరణలో ఉన్నటువంటి భాగాలు, కుల వ్యవస్థ కానీ వాటిల్లో ఇంకా అట్టడుగున ఉన్నటువంటి కులాలకు సంబంధించిన మహిళలు ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. సో అందుకోసమే ముందుగా అసలు వాళ్ళ మీద దృష్టి సారించి వాళ్ళ కోసం ఎంపవర్మెంట్ చేయగలిగితే ఫ్యామిలీ యూనిటే ఎంపవర్ అవుతుంది. యూనిట్ ఎంపవర్ అయితే ఆటోమేటిక్గా సొసైటీ ఎంపవర్ అయితే స్టేట్ ఎంపవర్. అందుకోసం మేము ఈ వడ్డీ లేని రుణాలని ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలని టార్గెట్ పెట్టుకున్నాం. ముందుకు పోతా ఉన్నప్పుడు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది, బట్ ఇప్పటికే మేము 21,632 కోట్ల రూపాయలు 20,000 టార్గెట్ని దాటి ఇంకొక 1,000 కోట్ల పైనే వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. అంటే ఒక 5 సంవత్సరాలు 1,00,000 కోట్లని వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చి వాళ్ళ ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేయించాలని, తద్వారా ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయించాలని మా ఆలోచన. మీ సతీమణి గారు నందిని మల్లు గారు కూడా బిహైండ్ ద సీన్స్ మీ పాలిటిక్స్లో చాలా రోల్ ప్లే చేస్తారు అనుకుంటారు. సో ఇలా ప్రతి ఉమెన్ కూడా వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తే మన సమాజం కూడా మెరుగుపడుతుందని ఎలా భావిస్తారు సార్? డెఫినెట్గా అసలు కుటుంబం మొత్తం అంటే మన భారతదేశ యొక్క బలం కుటుంబ వ్యవస్థ. ఇది ఈ బలమే ఈ దేశాన్ని కూడా చాలా బలంగా నడుపుతాం. అందుకోసం అట్లా ఈ కుటుంబ వ్యవస్థలో ప్రధాన భూమికి పోషించేది మహిళలే. సో ఆ మహిళల అన్ని చోట్ల కూడా వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనేది నేను గాఢంగా నమ్ముతాను. ఈ పాడ్కాస్ట్ చూసే అందరు వ్యూవర్స్కి ఉమెన్ ఇన్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న అందరూ ఎవరైతే రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? పోలీస్ విభాగంలో కూడా మహిళలు పెద్ద ఎత్తున రావాలి, వాళ్ళు భాగస్వాములు కావాలి. ఎందుకంటే సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు సరే క్రిమినల్స్ వదిలేసేది, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ముందుగా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్లోకి పోయినప్పుడు అక్కడ వాళ్ళని ఆదరించి ప్రేమగా మాట్లాడి మీ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారం చూపించేటువంటి వ్యవస్థ ఉంటే త్వరితగతిన సాంత్వన పొందుతారు బాధిత కుటుంబాలు. సహజంగా మనం అనాదిగా చూస్తున్నటువంటి వ్యవస్థ ఏంటంటే పోలీస్ స్టేషన్లో పోగానే ఒక పరుషమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి వ్యవస్థను చూస్తూ ఉన్నామని. అదే మహిళ అక్కడ పోలీస్ అధికారిగా ఉంటే తను అలా మాట్లాడుతుంది, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి నీ సమస్య ఏంటని తెలుసుకునేటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉమెన్ ఎక్కువగా పోలీసులో ఉంటే సమాజానికి కూడా ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతున్నాను. సో అలా రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఇది క్లిష్టమైనటువంటి డిపార్ట్మెంటు లేకపోతే కఠినమైనటువంటి డిపార్ట్మెంట్ అని ఎవరైనా భావిస్తే ఎంత కఠినమైనదైనా చేయగల సముద్రాలు భారత స్త్రీ, అటువంటి ఇబ్బంది లేదు. దేశ ప్రధానమంత్రి బాధ్యతల కంటే
భారమైంది ఏది లేదు. అటువంటి ప్రధానమంత్రి బాధ్యతల్ని చాలా నిపుణంగా పరిష్కారం చేసి అధిరోహించి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు దేశాన్ని ఏలారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్.